నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బోడ కాకరకాయ కర్రీని సులభంగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీని పులుసు చేసిన అలాగే ఫ్రై చేసినా కూడా చాలా బాగుంటుంది. దీనికోసం నేను 250 గ్రాముల బోడ కాకరకాయను తీసుకున్నాను. ఇది శ్రావణ మాసం వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుంది. ఈ బోడ కాకరకాయని ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు. బోడ కాకరకాయ, ఆ కాకరకాయ, అడవి కాకరకాయ, అలాగే ముళ్ళ కాకరకాయ, ఇలా రకరకాలుగా పిలుస్తారు. వర్షాకాలంలో దొరికే ఈ కాకరకాయ కర్రీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బోడ కాకరకాయలన్నింటినీ శుభ్రంగా కడుక్కొని 10 నుండి 15 నిమిషాల పాటు స్టవ్ పైన లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఈ బోడ కాకరకాయల పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసి శుభ్రంగా నీటిగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని జీలకర్ర, ఆవాలు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే ఉల్లిపాయలు కూడా వేసి అవి మగ్గేంత వరకు వేయించుకోవాలి. అన్నీ వేగిన తర్వాత అందులోనికి పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి శ్వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ఉడికించుకున్న కాకరకాయలను కూడా వేసి అవి కొంచెం 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు రసం కూడా వేసుకోవాలి. చింతపండు రసం వేసిన తర్వాత దానికి తగ్గట్టు కొన్ని వాటర్ కూడా పోసుకొని 10 నుండి 20 నిమిషాల పాటు ఈ పులుసు మొత్తాన్ని మరిగించుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న ఈ పులుసులోనికి 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ ఉప్పు, అలాగే 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకొని మరో 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పులుసు మొత్తాన్ని మరిగించుకోవాలి. ఇలా పులుసు మొత్తం చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకొని లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకుంటే వేడి వేడి బోడ కాకరకాయ కర్రీ రెడీ అవుతుంది. నిజంలో దొరికే బోడ కాకరకాయ కర్రీని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి గ్రేవీ అనేది ఎంత చిక్కగా వచ్చిందో. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా బాగుంటుంది. మరిన్ని ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.